గాయ్స్, వెల్కమ్ టు ఆ ఛానల్. ఇవాళ వీడియోలో హెయిర్ గ్రోత్ ఆయిల్ అనేది మీకు చూపిస్తామన్నమాట. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తామన్నమాట. సో ఫస్ట్ ఇది వచ్చేసి కొబ్బరి నూనె. ఇది కొబ్బరి నూనె మీకు ఎంత కావాలో అంత తీసుకోండి. ఇది వచ్చేసి కలబంద అన్నమాట. కలబంద, ఉసిరికాయలు. ఇవి వచ్చేసి కలోంజీ సీడ్స్. ఇవి వచ్చేసి గుంట కలగరాకు అనమాట. ఇవి వచ్చేసి మందార పువ్వులు అనమాట. మందార పువ్వులు. ఇవి వచ్చేసి మెంతులు. సో ఇవి వచ్చేసి వేపాకులు అనమాట. ఇవి వచ్చేసి కరివేపాకు. ఇవి వచ్చేసి మందారాకు ఆకులు అనమాట, గోరింటాకు. సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇది వచ్చేసి ఆమదము. ఇవి ఇంగ్రీడియంట్స్. ఫస్ట్ అన్నీ మీరు మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను మందార పూలు వేసుకున్నాను. సో ఇప్పుడు గుంట కలుగరాకు వేసుకుంటున్నాను అనమాట. ఇవన్నీ అయితే వాష్ చేసుకొని వేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కలబంద. ఇవన్నీ వాష్ చేసుకొని వేసుకోండి. కలబంద. ఇది వచ్చేసి గోరింటాకు అనమాట. అన్నీ వాష్ చేసుకొని వేసుకోండి. సో ఇప్పుడు నెక్స్ట్ మందార ఆకులు వేసుకోండి. 10 వేసుకోండి. 10 ఆకులు వేసుకోండి మందార ఆకులు. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు వేపాకులు వేసుకోండి. అన్నీ వేసుకోండి. సో ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. సో ఇప్పుడు కరివేపాకులు వేసుకోండి. ఇవన్నీ వాష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు వేసుకోండి. ఉసిరికాయలు కట్ చేసుకున్నాం కదా ఇందాక, వేసుకోండి. సో ఇప్పుడు కలబందని ఇలా గుజ్జులా చేసుకొని ఇది వేసుకోండి. సో మీరు 2 స్పూన్స్ మెంతులు వేసుకోండి. కరెక్ట్గా 2 స్పూన్స్ వేసుకోండి. సో 2 స్పూన్స్. సో ఇంకా 2 స్పూన్ కలౌంజీ సీడ్స్. 2 స్పూన్స్ కలౌంజీ సీడ్స్. 2 స్పూన్స్ మెంతులు. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు మిక్సీ అయితే అయిపోయింది. ఇలా మిక్సీ చేసుకోవాలి పేస్ట్ లాగా. సో ఇట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మరగపెట్టుకుందాం. సో ఫస్ట్ కొబ్బరి నూనె వేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని చేసుకోండి. సో బాగా మరిగించుకోవాలన్నమాట. సో ఇప్పుడు కొంచెం లైట్గా మరిగాక ఆ పేస్ట్ ఏదైతే మనం చేసాం కదా ఆ పేస్ట్ వేసేసుకోవాలి. సో ఇలా వేసుకోండి, కలుపుకోండి. ఇలా బాగా కలుపుకోవాలి.
సో ఇలా బాగా కలుపుకోవాలి మీరు. ఇది ఎంత కలపాలన్నా కలవట్లేదు మరిగాక అప్పుడు. సో నేనైతే కొంచెం రోజ్మెరీ వేసుకుంటున్నాను అనమాట. సో రోజ్మెరీ మీకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ ఇది మాత్రం. రోజ్మెరీ యాడ్ చేస్తే ఒక మంచి స్మెల్ వస్తుంది, దానికోసం వేసుకునేది. సో ఇలా మంచిగా మరిగించుకోవాలన్నమాట. సో బాగా మంచిగా మరిగించుకోవాలి. సో అయిపోయింది, ఆఫ్ చేస్తామన్నమాట. సో ఇంతే గైస్, అయిపోయింది. సో ఇది రోజు మనం ఆయిల్ కింద రాసుకుంటే మంచిగా హెయిర్ అయితే గ్రోత్ అవుతుంది అనమాట. సో ఇదే ఇలాగే రోజు వాడితే హెయిర్ అనేది చాలా బాగా పెరుగుద్ది అనమాట. సో ఇది వాటి వీడియో. సో బాయ్ బాయ్.